సమై ఇలా మాట్లాడుకున్నారు. సంపద ఉందట. The sun rises in the east at 9 o'clock. Birds have wings. ఓకే, ఇప్పటి వరకు మనం జీకే క్వశ్చన్ చెప్పుకున్నాం కదా, అందులో నేను క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్స్ చెప్పండి. హూ రోట్ ద ఇండియన్ నేషనల్ యాంథమ్? విచ్ ప్లాన్? దీనికి ఎక్కడైతుందో ఇక్కడ ఏ ఉంది కదా, ఇక్కడ ఎక్కడ ఏ ఉందో ఇక్కడ లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ లెటర్ చూడండి, ఏ పక్కన డ్యాష్ ఉంది కదా, ఈ డ్యాష్ లో ప్రళయాగ్ని సౌరదర్శనం చెప్తుంది అంటే సౌరదర్శనానికి చూడండి. Birds have wings. As the rotates around the ఏమీ ఉండదు దీనికి. పాయింట్ అనే దానికి ఏమీ ఉండదు. సార్ మీరు అడగాలి ఈ లొకేషన్ లేక ఈ రేఖ వస్తుంది. మధ్యలో ఈ రెండు రేఖలో 2, 3, 4, 5. 5. ఇప్పుడు 10. Good evening, ma'am. How are you? I am fine, ma'am. How are you, ma'am? I am good. Today our topic is twin bird in the world. Largest living bird. Very good. Ostrich. మ్యాప్ యాక్టివిటీ ఆల్ మ్యాప్. అమెరికా ఎక్కడ ఉంది? అమెరికా అమెరికాదా? No, sir. I feel happy. I feel scared. I feel Second question. Planet Earth. Elephant. It is the largest mammal in the world. Very good. Next. Which did to plants absorb from atmosphere? Oxygen dioxide. No, plants absorb చేసుకునేది. Wall of the China located. Very good. Next. Children, good evening. Good evening, ma'am. Break. I go to school. ఫస్ట్ బటర్ఫ్లై తెలుసా మీకు? Yes, sir. ఏంటి? ఓకే. మనం రోజు వాడి ప్రతి రోజు చేసేదన్నమాట. రోజు సూర్యుడు ఉదయాన్నే పనులని రోజు చేసే పనులు అన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోకి వస్తాయి అన్నమాట. ఏంటి, మనకి ఇండియాలో రివర్స్ ఉన్నాయి కదా, ఆ రివర్స్ ని టూ టైప్స్ గా డివైడ్ చేశారన్నమాట. ఒకటేమో హిమాలయన్ రివర్స్, ట్రావెల్ అంటే ఏంటి? పాకేవి కదా. పాకేవేంటి? ఇంకా క్రొకడైల్ జంప్ చేస్తుంది, హాప్ చేస్తుంది, అందరే కదా. మరి నెక్స్ట్ ఏమో యానిమల్స్ అనేవి వాటి ఫుడ్ ని అవి ప్రిపేర్ చేసుకోగలవా? గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఇప్పుడే ఈ అర్థ సంధి అవి తెలుగు సంధులు అన్నమాట. ఇప్పుడు మనం సవర్ణ దీర్ఘ సంధి గుణ సంధి అనేది ఏర్పడుతుంది. రాముడిలో శబ్దం ఏమైంది? రాముడు అతడు. ఇంకా సందులో 4 సెంటీమీటర్స్. హైట్ ఎంత? ట్రయాంగిల్ హైట్ 5. ఏరియా మనకి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏమి లేదు.
preposition pronouns take the place of nouns in a sentence. డైలీగా మనం చేసేవన్నీ ఎందులోకి వస్తాయి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోకి వస్తాయి. ఫస్ట్ లో చూడండి ఎగ్జాంపుల్, ప్రియా ఈట్స్ ఐస్ క్రీమ్ డైలీ. కానీ సందులో 2 రకాలు తెలుగు సందులు, సంస్కృత సందులు. ఇప్పుడు నేర్చుకుని మన 7th వచ్చేసరికి బ్రాహ్మణుడు వీళ్ళు కలిసి ఆ పండుగ దగ్గర మళ్ళీ వెళ్ళి అప్పుడు అన్నట్టు అనుకుందన్నమాట. ఇంత చిన్న దాంట్లో ఎలా సరిపోయావు, నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది, నువ్వు ఇంత పెద్దగా